నమస్తే అండి అందరికీ. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెనం పెట్టి దాంట్లో కొన్ని పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పెనంలో సన్నగా కట్ చేసిన కొబ్బరి కూడా వేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి లైట్గా వేయించేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేయాలి. వేసి కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి కొబ్బరి మిక్సీ పట్టి ఆ తర్వాత పల్లీలు, ఎల్లిపాయలు కూడా వేసి అది కూడా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది వంకాయ. దాంట్లో 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియా పౌడరు వేసి అటు ఇటు కలిపేసుకోవాలి. ఒక నిమిషం అట్లా కలిపేసుకొని మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పల్లి, ఎల్లిపాయలు ఈ పొడి మొత్తం దాంట్లో వేసేసేయాలి. వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే మగ్గిచ్చేసుకోవాలి. మూత వేయద్దు, మూత వేయకుండానే సిమ్లో మగ్గిచ్చేసుకోవాలి. అంతే అండి, మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో చపాతీ కానీ, రసంలో కానీ, పప్పులో కానీ, సాంబార్లో కానీ, ఉత్త రైస్లో కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.